హాయ్ గైస్, ఇవాళ మనం డిబిఎంఎస్ వర్సెస్ ఆర్డిబిఎంఎస్ అంటే డిబిఎంఎస్కి ఆర్డిబిఎంఎస్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డిబిఎంఎస్ ఆర్డిబిఎంఎస్ అనేవి డెఫినేషన్స్ చూద్దాము. డిబిఎంఎస్ అంటే ఏంటంటే ఇది ఒక సిస్టమ్. అంటే ఏంటంటే ఇది డేటాను ఏ ఫార్మేట్లో అయినా స్టోర్ చేసుకుని అండ్ మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ లేదా హైరార్కీస్ అంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉన్న వాటిని తీసుకుంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్స్, స్టూడెంట్ ర్యాంక్స్ అవ్వచ్చు, అలాంటివన్నీ కూడా తీసుకుంటుంది. అండ్ ఏంటంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ ఏంటంటే కంపెనీ వైజ్ చూసుకుంటే సిఇఓ, మేనేజర్, టీమ్ లీడ్, ఎంప్లాయ్ ఇలా ఉంటుంది కదా. ఏంటంటే ఇది రిలేషన్స్ను కన్ఫామ్గా ఫాలో చేయదు. రిలేషన్స్ని ఫాలో చేయకుండా ప్రాసెస్ అనేది చేసుకుంటుంది. ఆర్డిబిఎంఎస్ వచ్చేసరికి టేబుల్స్, రోస్, కాలమ్స్ వంటి స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో డేటాను స్టోర్ చేసుకుని మేనేజ్ చేస్తుంది. ఇదేంటంటే ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ వంటివి యూజ్ చేసుకుంటూ రిలేషనల్ రూల్స్ని కన్ఫామ్గా ఫాలో అవుతుంది. డిబిఎంఎస్ వచ్చేసి రూల్స్ని ఫాలో అవ్వదు. ఆర్డిబిఎంఎస్ వచ్చేసి రూల్స్ని ఫాలో చేస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి డేటా స్ట్రక్చర్. డిబిఎంఎస్ యొక్క డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డేటాను స్ట్రక్చర్ ఫార్మాట్లోనే కాకుండా వేరేగా స్టోర్ చేసుకుంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎంఎల్లో కానీ, జేసన్ రూపంలో కానీ ఇలా సంథింగ్ వేరే ఫార్మాట్స్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. అంటే పేరెంట్ నుంచి చైల్డ్ నోడ్స్కి అన్నట్టుగా మనకి డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఆర్డిబిఎంఎస్ వచ్చేసరికి ఏంటంటే ఇది టేబుల్ ఫార్మాట్లో డేటాను స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఏంటంటే ప్రతి టేబుల్లో కాలమ్స్ అండ్ రోస్, టేబుల్ అనేసరికి కాలమ్స్ అండ్ రోస్ కంపల్సరీగా ఉంటాయి. అండ్ ఇది ఏంటంటే స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉన్న డేటా కోసమే యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేటాబేసెస్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా రిలేషన్షిప్స్. డేటాకి ఉన్న రిలేషన్షిప్స్ అంటే డిబిఎంఎస్కి డేటాకి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటన్నది ఏంటంటే ఈ ప్రాసెస్లో డేటా ఎలిమెంట్స్ మధ్య స్ట్రైట్గా ఎటువంటి రిలేషన్స్ ఉండవన్నమాట. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జేసన్ డేటాలో ఫార్మేట్ అనేది స్టోర్ చేసుకున్నామంటే వన్ ఎలిమెంట్ నుంచి అనదర్ ఎలిమెంట్కి ఎలాంటి రిలేషన్ అన్నది ఉండదన్నమాట. అదే ఆర్డిబిఎంఎస్లోకి వచ్చేసరికి డేటాను టేబుల్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకున్నాక ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి రిలేషన్ అన్నది ఉంటుంది. ఎలా అంటే ఈ ప్రైమరీ కీ, ఫారెన్ కీ ద్వారా ఈ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ యాసిడ్ ప్రాపర్టీస్. ACID అంటే ఏంటంటే అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఈ ప్రాపర్టీస్ వచ్చేసరికి డిబిఎంఎస్లో ఎలా వర్క్ అవుతాయంటే అన్ని నాన్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్లో ఆర్ ఫైల్ బేస్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ స్టోరేజ్ సిస్టమ్ మెథడ్స్ని అంటే ఎలాంటి ప్రాపర్టీస్ని సపోర్ట్ చేయకుండా ఉంటుంది. అటామిసిటీ అన్నది ఏం చేస్తుంది అంటే డిబిఎంఎస్లో ట్రాన్సాక్షన్స్ ఫుల్గా జరగాలి లేదా మొత్తానికి ఫుల్గా జరగకూడదు అన్న సిచ్యువేషన్లో అటామిసిటీ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఆఫ్టర్ ట్రాన్సాక్షన్, అప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందంటే ట్రాన్సాక్షన్ చేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఐసోలేషన్ ఏంటంటే 1 by 1 ట్రాన్సాక్షన్ జరిగింది అంటే సెపరేట్ ట్రాన్సాక్షన్స్ లేదా ఇలాంటి సెపరేట్ ఒకేసారి ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగితే క్లమ్జీనెస్ అన్నది ఎక్కువైపోతుంది. కాబట్టి అలాంటివి ఏమి దీనిపైన ట్రాన్సాక్షన్స్ పైన ఇంపాక్ట్ లేకుండా సెపరేట్గా దేని ట్రాన్సాక్షన్ దానికి అది సెండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రెజెంట్గా స్టోర్ చేసి ఎలాంటి ఇష్యూ వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోకుండా ఉండేలా చూసుకుంటుంది అన్నమాట. అది ఈ ప్రాపర్టీస్ వచ్చేసి ఆర్డిబిఎంఎస్లో ఎలా వర్క్ అవుతాయంటే రిలేషనల్ డేటాబేస్ ప్రాపర్టీస్ ఏంటంటే MySQL అండ్ Oracle అనేవి సపోర్ట్ చేస్తాయి. ఎలా అంటే ఇవి యూజ్ చేసుకుంటూ డేటా ఇంటిగ్రిటీ అనేది అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కన్సిస్టెంట్గా వర్క్ చేసేలా చూసుకుంటాయి. ఫస్ట్ ఎలా అంటే ట్రాన్సాక్షన్ అనేది ఒకదానిపై ఒకటి ఇంపాక్ట్ లేకుండా జరిగేలా చూసుకుంటుంది. నెక్స్ట్ ఎలాంటి ఇష్యూ జరిగినా డేటాలో పాస్ట్లో ఎలా ఉందో సేమ్ అదే ఫార్మాట్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనకి మళ్ళీ స్టార్టింగ్ నుంచే మనకి ఫస్ట్ నుంచి ఎలా ప్రాసెస్ చేసామో సేమ్ అదే అక్కడి నుంచే మనకి సేమ్ డేటా అన్నది వస్తుంది. నెక్స్ట్ డేటాలో ఎలాంటి పొరపాట్లు జరిగినా లేదా ఎలాంటి లాస్ జరగకుండా కూడా చూసుకోవచ్చు మనం ఈ ఆర్డిబిఎంఎస్ ద్వారా. నెక్స్ట్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే డేటాను
క్వశ్చనింగ్ అండ్ మ్యానిపులేటింగ్ అంటే ఏంటి, చేంజ్ చేయడం కోసం ఎస్క్యూఎల్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. నాన్ రిలేషనల్ డేటాబేసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే మాంగోడిబి అండ్ క్యాసాండ్రా ఇలాంటివి, ఇవి నాన్ రిలేషనల్ డేటాబేసెస్. సో కంటిన్యూస్గా ఎస్క్యూఎల్కి బదులుగా వేరే క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటుంది ఇవి. ఆర్డీబీఎంఎస్కి వచ్చేసరికి డేటాను క్వశ్చనింగ్ చేయడానికి అండ్ మ్యానిపులేట్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. ఎలా, ఇవి రిలేషనల్ డేటాబేసెస్ వచ్చేసరికి మనకి MySQL అండ్ ఒరాకిల్, ఇవి మనకి రిలేషనల్ డేటాబేసెస్ అనమాట. అంటే ఇవి స్టాండర్డ్గా యూజ్ చేసుకుంటాం మనం. మాంగోడిబి, క్యాసాండ్రా అనేవి స్టాండర్డ్గా యూజ్ చేసుకోం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డిబిఎంఎస్ ఎగ్జాంపుల్స్ అండి, XML డేటాబేసెస్, ఫైల్ సిస్టమ్స్ అండ్ హైరారికల్ డేటాబేసెస్. అండ్ ఆర్డీబీఎంఎస్ వచ్చేసరికి MySQL, PostgreSQL, Oracle, SQL Server, సమ్ ఎక్సెట్రా. నెక్స్ట్ స్కేలబిలిటీ, లిమిటెడ్ స్కేలబిలిటీ అనేది మనకి డిబిఎంఎస్లో కనిపిస్తుంది. సో లార్జ్ ఏరియాలో డేటాను లేదా యూజర్స్ను మేనేజ్ చేయడానికి తక్కువ స్కేలబిలిటీ అనేది మనకి ఉంటుంది. సో ఇదేంటంటే స్మాల్ స్కేల్ అప్లికేషన్స్కే మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే స్టార్టప్ కంపెనీస్ లేదా స్మార్ట్ ట్రాఫిక్ ఇలా ఉన్న వాటన్నిటికీ కూడా మనకి స్కేలబిలిటీ అనేది డిబిఎంఎస్లో యూజ్ అవుతుంది. ఆర్డీబీఎంఎస్కి వచ్చేసరికి హై స్కేలబుల్, ఏంటంటే ఇది డిఫరెంట్ సర్వర్స్ పైన డేటాను షేర్ చేయగలి కాబట్టి ఇది బిగ్ డేటా వాల్యూమ్స్ని, వైడ్ యూజర్ బేసెస్ కాంప్లెక్సెస్ని, రిలేషన్షిప్స్ ఉన్న డేటాను ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈకామర్స్ సిస్టమ్స్, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, ఇలాంటి వాటన్నిటికీ మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క యూజ్ కేస్ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రాసెస్ను క్యాజువల్గా తక్కువ డేటా ఉన్న రిలేషన్షిప్స్ కలిగిన అప్లికేషన్స్లో ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ పర్సనల్ ప్రాజెక్ట్స్. ఏదైనా బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ వర్డ్ ప్రెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్డ్ ప్రెస్ ఉందా, ఆ వర్డ్ ప్రెస్ ఇవన్నీ కూడా యూజ్ అవుతుంది. ఆర్డీబీఎంఎస్లోకి వచ్చేసరికి ఈ డేటాబేస్లో లార్జ్ డేటా వాల్యూమ్స్ నుంచి లేదా మల్టిపుల్ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ని కన్ఫామ్గా ట్రాన్సాక్షన్స్ చేసే టైంలో యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎంటర్ప్రైజెస్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. సెక్యూరిటీ ఏంటంటే ఈ డిబిఎంఎస్ అనేది లిమిటెడ్ సెక్యూరిటీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అదే ఆర్డీబీఎంఎస్ వచ్చేసరికి యూజర్ రూల్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి, ఎన్క్రిప్షన్స్ అంటే ఏంటంటే పాస్వర్డ్స్ అవి ఉంటాయి. బెటర్గా మనకు సెక్యూరిటీ అనేది అందిస్తుంది. నార్మలైజేషన్, ఈ ప్రాసెస్ని కన్ఫర్మ్గా మనం ఫాలో చేయాలి. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది డిబిఎంఎస్లో కన్ఫర్మ్గా ఫాలో చేయదు. అంటే అసలు నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఒక డేటాబేస్ డిజైన్ టెక్నిక్ని ఇది డేటా ఆర్గనైజింగ్ని, రెడెండెన్సీ అండ్ డిపెండెన్సీని రిడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసుకుంటారు. ఇది ఏంటంటే డేటా అనేది మనకి ఎఫిషియెంట్గా స్టోర్ అయ్యేలా చూసుకుంటుంది. ఈ నార్మలైజేషన్ ఆర్డీబీఎంఎస్లో వచ్చేసరికి రెడెండెన్సీని తగ్గించడానికి అండ్ డేటా ఇంటిగ్రిటీని ఇంప్రూవ్ చేయడానికి మనకి నార్మలైజేషన్ టెక్నిక్స్ని ఫాలో చేసుకుంటుంది ఆర్డీబీఎంఎస్. బ్యాకప్ అండ్ రికవరీ, నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాకప్ అండ్ రికవరీ. లిమిటెడ్ బ్యాకప్, బిల్ట్-ఇన్ బ్యాకప్ అండ్ రికవరీ ఆప్షన్స్ అనేది వేరే సాఫ్ట్వేర్లో లేదా మాన్యువల్గా ప్రాసెస్ లేకుండా సేమ్ ప్లాట్ఫామ్లో లేదా డేటాబేస్లో డేటాను ఆటోమేటిక్గా స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఆర్డీబీఎంఎస్కి వచ్చేసరికి ప్రొవైడ్స్ బెటర్ బ్యాకప్ అండ్ రికవరీ మెకానిజమ్స్. డేటాను రీస్టోర్ చేసుకునేలా లేదా సిస్టమ్ని ప్రీవియస్ వర్కింగ్ స్టేట్ నుంచి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రీవియస్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో అక్కడ నుంచి మనకి అంటే ఎక్కడైతే మనం స్టాప్ చేసామో, ఎక్కడ మనకి సిస్టమ్ క్రాష్ అయ్యిందో లేదా డేటా అనేది లాస్ అయ్యిందో మనకి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి రీస్టోర్ చేసుకునేసరికి సేమ్ ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడతోనే మనకి ఈ డేటా అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇది డిబిఎంఎస్ అండ్ ఆర్డీబీఎంఎస్ యొక్క డిఫరెన్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి, వీ విల్ రెస్పాండ్.